సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఆ ముగ్గురు ప్రాణ స్నేహితులు ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్నేహం వారిదే. ఎక్కడికెళ్లినా సరే కలిసి వెళ్లి రావటమే వారికి అలవాటు. వారి స్నేహాన్ని ఓర్వలేని విధి తొందరగా తీసుకెళ్లిపోయింది. చావులోనూ వారి స్నేహం వీడలేదు. బతికుండగానే కాదు, చావు కూడా మమ్మల్ని వేరు చేయలేదని నిరూపిస్తూ ప్రమాదంలో ఒకేసారి దుర్మరణం చెందారు ముగ్గురు. శుక్రవారం హైదరాబాద్ శ్రీశైలం రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణ స్నేహితులు ప్రాణాలు పోయాయి. హైదరాబాద్ లోని చంపాపేట్ డివిజన్ బైరామల్గూడ సాయినగర్ కు చెందిన మణిదీప్ గౌడ్, హస్తినాపురం డివిజన్ ద్వారకానగర్ కాలనీకి చెందిన శివకృష్ణ వరప్రసాద్ గౌడ్, నల్గొండ జిల్లా నాంపల్లి రామదాస్ తండాకు చెందిన మేఘావత అఖిల్ ఈ ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్. దీంతో గురువారం వీరంతా కలిసి హైదరాబాద్ నుంచి కారులో దైవ దర్శనం కోసం శ్రీశైలం వెళ్లారు. శుక్రవారం తిరుగు ప్రయాణం అవ్వగా మణిదీప్ గౌడ్ కారు నడుపుతున్నాడు. ఆమన్గల్ సమీపంలోని ప్రధాన రహదారిలో ఉండే రామ్నంతల గేట్ వద్దకు రాగానే శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు వీరి కారును ఢీకొట్టింది. ఘటనా స్థలిలోనే ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఎదురుగా వస్తున్న బస్సును కారు అతివేగంతో ఢీకొట్టుకున్న దృశ్యాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. ప్రమాదం తర్వాత కారులోనే మృతదేహాలు ఇరుక్కుపోయాయంటే ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. ఎంతో సంతోషంగా ఉండే ముగ్గురు స్నేహితులు చనిపోవడంతో తీవ్ర విషాదాన్ని నింపుతోంది. 25 ఏళ్లు నిండి చేతికందొచ్చిన కొడుకులు అర్ధాంతరంగా అనంతలోకాలకు చేరుకోవడంతో కన్నపేగులు తట్టుకోలేకపోతున్నాయి. కుటుంబ సభ్యులు రోదన మిన్నంటుంది. వారు నివాసం ఉండే ప్రాంతంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.